Day 72 of learning Python. So hello everyone, welcome back to the Python series. So ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం యూనికోడ్ వాల్యూస్ అండ్ దానికి ఉండే ఆల్టర్నేట్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం, రైట్? సో నౌ లెట్స్ లెర్న్ ద టాపిక్. సో బేసికలీ మనం స్ట్రింగ్ కంపారిజన్ అన్న టాపిక్ ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు తెలుసుకున్నాం, రైట్? సో వాట్ ఈస్ స్ట్రింగ్ కంపారిజన్? మనం రెండు స్ట్రింగ్స్ మధ్య కంపేర్ చేయొచ్చు, విచ్ వన్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ విచ్ వన్ ఈస్ లెస్ దెన్, రైట్? సో దాన్ని ఎట్లా మనం కంపేర్ చేస్తామంటే మనకు యూనికోడ్ వాల్యూస్ ఉంటాయి. సో ఆ యూనికోడ్ వాల్యూస్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్కి ఆల్టర్నేట్గా కంప్యూటర్ అనేది ఇన్బిల్డ్గా ఒక యూనిక్ నెంబర్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో ఎగ్జాంపుల్ ఏంటి? మనం క్యాపిటల్ ఏ తీసుకుంటే దానికి 65 అనేది దాని యూనికోడ్ వాల్యూ. సో కంప్యూటర్ అనేది ఆ నెంబర్తో స్టోర్ చేసుకుంటుంది ఆ క్యారెక్టర్ని, రైట్? సో అట్లా మనం స్ట్రింగ్ కంపారిజన్ అనేది జరుగుతుంది, రైట్? సో ఈరోజు మనం కొన్ని ఎక్స్ట్రా యూనికోడ్ వాల్యూస్ అండ్ ఆల్సో దానికి ఉండే ఆల్టర్నేట్ క్యారెక్టర్స్ ఏముంటాయో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నౌ లెట్స్ సీ దెమ్. సో మనం ఫస్ట్ క్యాపిటల్ A to Z వరకు మనకు యూనికోడ్ వాల్యూస్ చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ స్క్రీన్ పైన చూస్తే మనకు 65 నుండి మనకు 90 వరకు. సో ఇక్కడ 91 పెట్టినా కాబట్టి 91 అనేది ఇంక్లూడ్ అవ్వదు, మనం ఫర్ లూప్లో తెలుసుకున్నాం, రైట్? సో 90 వరకు మనకు A to Z అనే సీక్వెన్స్ క్యారెక్టర్స్ అనేటివి ఉంటాయి, రైట్? 65 అనేది క్యాపిటల్ A, 66 అనేది క్యాపిటల్ B, అలా అప్ టు 90 వరకు వెళ్తే మనం 90 అనేది Z అనేది క్యారెక్టర్ ఉంటుంది. సో మనం క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ స్మాల్ ఆల్ఫాబెట్స్కి వెళ్దాం. అండ్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తే 97 అనేది A ఆల్ఫాబెట్, 122 అనేది Z ఆల్ఫాబెట్. సో మనం కోడ్ చూద్దాం. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 97, 123 పెట్టినాం. 123 అనేది ఇంక్లూడ్ అవ్వదు, దానికి ముందు సీక్వెన్స్ వరకు వస్తుంది, అంటే 122 వరకు వస్తుంది. సో రిజల్ట్ ఈక్వల్స్ టు క్యార్ ఆఫ్ I అని పెడితే ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అన్నప్పుడు మనకేం ప్రింట్ అవుతుంది? సో ఫస్ట్ మనం 97 అనేది స్మాల్ ఆల్ఫాబెట్ ఏదో స్టార్ట్ అయ్యి 122 స్మాల్ ఆల్ఫాబెట్స్ Z వరకు ప్రింట్ అవుతాయి. సో మీరు ఇక్కడ కింద అవుట్పుట్ చూస్తే సో A నుండి Z వరకు మనకు ప్రింట్ అయినాయి, రైట్? సో మిగతా 4 ఎస్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో దాని యూనికోడ్ వాల్యూస్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది అండ్ అవుట్పుట్ కూడా దానికి ఉండే ఆల్టర్నేట్ క్యారెక్టర్ మనకు ప్రింట్ అవుతాయి. సో అవి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతాయి, రైట్? సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.